హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతారు అని చెప్పేసి ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఒక 4.5 లక్షల పైన ఉన్నారు. అయితే చాలామంది ఇందులో రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు. వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు అందరికీ గూడా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా ఉద్యోగాలు భర్తీ జరుగుతాయి. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయి. దాని ద్వారా మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జీవితంలో స్థిరపడతారని చాలామంది నిరుద్యోగ సోదరులు ఆశపడుతున్న తరుణం ఇది. ఇలాంటి సందర్భంలో మనకు చాలా న్యూస్ పేపర్‌లో ప్రభుత్వము మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచబోతుంది. పెంచడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, ప్రభుత్వము మరి ఈ మధ్య కాలంలో చాలామంది రిటైర్మెంట్ దగ్గరగున్నారు. వాళ్ళందరిని రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. సో, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచనుంది 63 సంవత్సరాలకని జెప్పేసి చాలా న్యూసు వివిధ న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. మనకు చాలా విషయాలు, ఇన్ఫర్మేషన్స్ అన్నీ సోషల్ మీడియాల ద్వారా వస్తున్నాయి. ఏదేమైనా మరి పదవి విరమణ వయసు ప్రభుత్వం పెంచితే నిరుద్యోగుల పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగబోతుంది నిరుద్యోగులకెళ్ళి అనేది మనం ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు చర్చిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో మనకు 58 సంవత్సరాలున్న పదవి విరమణ వయసును కేసీఆర్ పెంచడం జరిగింది. పెంచినప్పుడు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకెళ్ళే చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. మాకు రిటైర్మెంట్ సరిపోతది వయసు. చాలామంది బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవని చాలామంది నిరాశ నిస్పృహలో కుంగిపోతున్నారు. మనం పోరాడిందే ఉద్యోగాల కోసం. నీళ్ళు, నిధులు, నియామకాల కోసము పోరాడినాము. అరే! మాకెందుకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నావు? మాకు చాలు, మేము రిటైర్మెంట్ అయిపోతామని అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లోనే చాలా చాలా వ్యతిరేకత కనిపించింది. అయినా కేసీఆర్ వినలేదు. కేసీఆర్ ప్రభుత్వం నడవడం కోసం ఆయనకు ఫైనాన్షియల్ ఇబ్బందులున్నాయి. ఉద్యోగులకు ఈ రిటైర్మెంట్ వయసు పెంచక తప్పదు అన్నట్టు పెంచుకున్నాడు, అయిపోయింది. దానికి సందర్భంగా 2021 నుండి 2019 నుండి 2023 మధ్య కాలంలో చాలా రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ రాకుండా ఆగిపోయినాయి. ఎందుకంటే రిటైర్మెంట్స్ లేవు, ఖాళీలు లేవు. దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ రాలే. చాలా ఇబ్బందులు పడ్డాం మనమందరం నిరుద్యోగులం గూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు అధికారంలోకి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఏమని చెప్పిండు? మేము 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ గూడా భర్తీ చేస్తాము. ఉద్ నిరుద్యోగులకు 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నాడు. మరి ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఆయన రిటైర్మెంట్ వయసు పెంచితే మరి అది మాట నిలబడతదా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది రాజకీయంగా, పొలిటికల్‌గా నష్టం కలిగజేసే విషయం నిరుద్యోగులకెళ్ళి. ఎందుకంటే నిరుద్యోగుల ఒకంత అసహనము, వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎట్లా అంటే నిరుద్యోగ భృతి లేదు. మెయిన్‌గా మనకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 1½ ఇయర్ దగ్గర రాబోతుంది. ఇంతవరకు గూడా మనకు రేవంత్ రెడ్డికెళ్ళి ఒక బ్రహ్మాండమైన నోటిఫికేషన్స్ రాలే. ఒక భారీ రిక్రూట్మెంట్ ఇంతవరకు రాలే. అలాంటిది పోగా నిరుద్యోగులు ఇదివరకే తాటికాయ పడి నక్క నడ్డి మీద పడితే నక్క ములుగుతున్నట్టుగా నిరుద్యోగులు ఇదివరకే నిరుద్యోగులం మగ్గిపోతుంటే ఈ రిటైర్మెంట్ వయసు పెంచితే నిరుద్యోగులకు అందరికీ ఇంకా నోటిఫికేషన్స్ రావు. ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్స్ లేవు. ఇక రిక్రూట్మెంట్స్ ఏడా కనిపిస్తలేవు, ప్రభుత్వ రిక్రూట్మెంట్స్. దీని ద్వారా ఒక 50,000 మంది ఇప్పుడు రిటైర్మెంట్‌కు దగ్గరున్నారు. వాళ్ళందరి రిటైర్మెంటులు అన్నీ కూడా ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ పెరిగినట్టయితే ఇక వాళ్ళు మళ్ళేడ రిటైర్మెంట్ అయితారు. మళ్ళా వాళ్ళు రిటైర్మెంట్ కావాలంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇక లాస్ట్ చివర్ల ఆయన ఏదైతే మళ్ళా ముందుగా ఎన్నికలకు వెళ్ళడానికి ఆయన టర్మ్ అయిపోతదో ఆ టైంకి మళ్ళా రిటైర్మెంట్ వాళ్ళు అవుతారు. దాని సందర్భంగా ఇప్పుడు ఏమైతాంది, నిరుద్యోగులను అందరినీ గూడా ఒక పొలిటికల్ అవసరానికే వాడుకుంటున్నారు. అంటే నోటిఫికేషన్స్ అనేయి ఎలక్షన్స్ ఉంటేనే వస్తాయి. నోటిఫికేషన్స్ అనేయి ఎలక్షన్స్ ముందే ఇస్తారు అనే ఆనవాయితీ అనేది ఇట్లనే ఈ సర్కిల్ తిరుగుతూనే ఉన్నది తప్ప మరి గెలిచిన విధంగా మాట మీద నిలబడదాం. నిరుద్యోగులకు మేలు చేద్దాం. నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు అన్నాం. ఆ 2,00,000 ఉద్యోగాలు ఇద్దాం. వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇద్దాం అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఎలాంటి కూడా కమిట్మెంట్ కనిపిస్తలేదు. కేవలం ప్రభుత్వం ఏమున్నా
తన రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతుంది. సేమ్ కేసీఆర్‌కెళ్ళి రేవంత్ రెడ్డి కాపీ పేస్ట్ అయిపోయిండు. కానీ ఇక్కడ గూడా మీకు అనిపిస్తుంది ఏందంటే, మనకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈయనే గనక రేవంత్ రెడ్డి గనక రిటైర్మెంట్ వయసు 63 సంవత్సరాలకు పెంచినట్టయితే మరొక నిరుద్యోగ ఉద్యమము ఖచ్చితంగా మొదలైతది. ఎందుకంటే ఆయన నిరుద్యోగ ఉద్యమాన్ని ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన 63 సంవత్సరాలకు పెంచితే ఒక 55,000-60,000 రిక్రూట్మెంటు జరిగే రిక్రూట్మెంట్స్ అంటే 50,000-60,000 ఏదైతే రిటైర్మెంట్‌కు దగ్గరున్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరికి గూడా ఇంకా 2 సంవత్సరాలు పెరుగుతది. దాని కారణంగా ఏమైపోతదంటే వాళ్ళందరూ గూడా మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు ఉండిపోతే ఆడికొచ్చే రిక్రూట్మెంట్ ఆగిపోతది. దాని కారణంగా మనకు ఖాళీలు గుర్తించరు. దాని కారణంగా నోటిఫికేషన్స్ రావు. దాని కారణంగా అయోమయం, గందరగోళం అయిపోయే పరిస్థితి ఉంటది. అందుకనే చెప్తున్నా, చాలామంది నిరుద్యోగ యువత అందరూ కూడా వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్‌ను ప్రభుత్వం పెంచాలని చూస్తుంది. వీళ్ళు పెంచే రిటైర్మెంట్ ఏజ్‌ను మీరందరూ కూడా వ్యతిరేకించాలి. వివిధ న్యూస్ ఛానల్స్ పెట్టుకొని చాలామంది ఎడ్యుకేషన్ ఛానల్స్ పెట్టుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ విషయాల మీద మీరు స్పందించండి. మీ యొక్క ఛానల్స్‌లో మాట్లాడండి. ఎందుకంటే ఇది ఒక నిరుద్యోగ అంశం. ఈ నిరుద్యోగ అంశం అనేది నిరుద్యోగంలో మగ్గిపోయేటోడికే తెలుస్తది. ప్రైవేట్ జాబ్ చేసేటోడికో, పార్ట్ టైమ్ జాబ్ చేసేటోడికో, బిజినెస్ చేసుకుంటాడో ఆడికి ఎవరికి తెలవదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సెట్ అయిపోయారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫిట్ అయిపోయారు. కానీ నిరుద్యోగం అనేది నిరుద్యోగంలో ఉన్న యువతకే తెలుస్తది. సో, మనము ఒక 10 సంవత్సరాలు మోసపోయినాం కేసీఆర్ హయాంలో. మళ్ళా రేవంత్ రెడ్డి హయాంలో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీరే నిర్ణయించుకోండి. రిటైర్మెంటు లేకుండా ఆయన పెంచేసుకుంటే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులు ఏజ్ పెంచేసుకుంటే రిటైర్మెంట్లు లేనప్పుడు ఖాళీలు ఎలా గుర్తిస్తారు? ఖాళీలు ఏడుంటాయి? ఖాళీలు ఉండవు గదా! ఖాళీలు ఎందుకు ఏర్పడతాయి? రిటైర్మెంట్ వల్లనే ఏర్పడతాయి. ఈరోజు రిటైర్మెంటే లేదు. రిటైర్మెంట్ మేము పెంచబోతున్నాం, వాళ్ళ ఏజ్ పెంచబోతున్నాం. ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పెంచుతాం. 63 సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఎందుకు పెట్టింది? 58 సంవత్సరాలు, 59 సంవత్సరాలు ఎందుకు పెట్టిందండి? మనిషి వయసు ఆడే వరకు సరిపోతది. ఆయన అక్కడికి తర్వాత ఆయనలో చాలా మార్పులు ఏర్పడతాయి. ఈ ఏజ్ రీత్యా, వయోభారం రీత్యా అని చెప్పేసే కదా వాళ్ళందరూ కూడా మెడికల్‌గా ఫిట్ అయ్యేది ఏజ్ వరకే ప్రభుత్వ ఉద్యోగి అని. మరి వాళ్ళు పెట్టిన సిస్టాన్ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నప్పుడు మరి నిరుద్యోగులుగా మన హక్కుల కోసం మనం పోరాడే పరిస్థితి వాళ్ళే కదా క్రియేట్ చేసేది. మరొకసారి నేను చెప్తున్నా, నిరుద్యోగ మిత్రులారా, ఈరోజు భోగి, మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి శుభాకాంక్షలు. రేపు సంక్రాంతి. రేపటికి పండుగ జరుపుకుంటున్న నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా ఛానల్ వ్యూవర్స్‌కి, నన్ను అభిమానించే నా ఫ్రెండ్స్, మిత్రులందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అడ్వాన్స్డ్‌గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మెయిన్‌గా ఏందంటే మనకు రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్ పెంచితే మిత్రులారా నోటిఫికేషన్స్ తగ్గిపోతాయి. చాలా తగ్గిపోతాయి. మనకు ఏందంటే ప్రభుత్వ రంగంలో ఉండే ఉపాధి కల్పన కోసమే ఏర్పడే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి. ప్రభుత్వ ఎంప్లాయీగా మనము ఉండాలి, మనం ఉద్యోగాలు సాధించాలి, మనం ప్రభుత్వానికి సేవ చేయాలి, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం రావాలి, ఆ ప్రభుత్వంలోనే మనం ప్రభుత్వ సర్వీసు చేయాలి, ఆయన ప్రభుత్వంలోనే మన ప్రభుత్వ ఉద్యోగులం కావాలని ఎవరైతే కలలు కానీ ఆయనకు ఓటేసినారో మీ ఓటు అంతా మీరు మురికి కుప్పలా వేసుకున్న పరిస్థితి ఏర్పాటు చేస్తుండు. కాబట్టి అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ పండుగ అయిపోయిన తర్వాత చాలా ఉన్నాయి మనం మాట్లాడుకునే విషయాలు. మనకు డిఎస్సిలో ఖచ్చితంగా 5,000, 6,000 కాదు వచ్చేది. అవి ఖచ్చితంగా 15,000 పోస్టులతోని రావాలి. అదేవిధంగా గ్రూప్ 1 వాళ్ళే అన్నారు. ఒక 1000 పోస్టులని. 500 నుంచి 1000 అన్నారు. మరి గ్రూప్ 2 అన్నారు వాళ్ళే. గ్రూప్ 2 ఒక 2,000 పోస్టులు అన్నారు. గ్రూప్ 3 వాళ్ళే అన్నారు. ఒక 3,000 నుంచి 4,000 పోస్టులు గ్రూప్ 3 అని. ఎన్నికల మేనిఫెస్టో ముందుటన ఒకటి రిలీజ్ చేసిర్రు, జాబ్ క్యాలెండర్ అని టకీన. అప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో నవంబర్ మాసంలో అయితే వచ్చింది. 2 గ్రూప్ 2లు పడాలి ఈ టయానికి, 2 గ్రూప్ 1లు పడాలి ఈ టయానికి, 2 గ్రూప్ 3లు పడాలి, ఒక డిఎస్సి పడాలి. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడట్లేదు? గ్రూప్ 4 డౌన్ మెరిట్ లేదు. చాలామంది డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్నారు. గురుకుల వాళ్ళ యొక్క డౌన్ మెరిట్ లేదు. పాపం వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటి ముందర పోయి ప్రదర్శనలు చేశారు. రాఖీ పౌర్ణమి రోజున రేవంత్ రెడ్డి అన్న మీ చెల్లెళ్ళం, మాకు రాఖీ గిఫ్ట్గా మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి గురుకులాలల్లా అని చెప్పేసి వాళ్ళందరూ అడిగారు. పాపం మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఈ రోజున గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయి ఈ రోజుకి రేపటికి గ్రూప్ 2 రేపటికి కంప్లీట్ అయిపోయి రేపు లేదా ఎల్లుండికి మరి నెల రోజులు గడుస్తుంది. ఇంతవరకు కీ లేదు.
కీ ఇస్తారు గానీ ఓఎంఆర్ షీట్ పెట్టరు వెబ్‌సైట్‌లో. మరి మీరు ఓఎంఆర్ షీట్ పెట్టనప్పుడు మాకు ఓఎంఆర్ షీట్‌ల కొంతమంది నా మిత్రులందరూ గూడా బాధపడేది ఒకటే ఒక అంశం. చాలామంది ఓఎంఆర్ షీట్‌ల ఈ బబుల్ జేసింది వాళ్ళు వీళ్ళ క్వెషన్ పేపర్ బుక్‌లెట్‌లో టిక్ బెట్టుకోలే. మరి వాళ్ళకు ఇప్పుడు ఆన్సర్స్ గుర్తుకొస్తలేవు. ఏం పెట్టినాము, ఏంది అనేది వాళ్ళకి గుర్తుకొస్తలేదు. పాపం గుర్తుకు రాని సందర్భంలా వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. అయ్యో! మా ఓఎంఆర్ షీట్ వీళ్ళు గనక అప్‌లోడ్ జేసి వెబ్‌సైట్‌లో బెట్టుంటే, మరి ఈ ప్రైమరీ కీకి మేము పెట్టిన ఆప్షన్‌కి ఓఎంఆర్ షీట్‌లో కరెక్ట్ జూసుకునేవాళ్ళం గదా! మా మార్క్స్ ఎన్నొస్తున్నాయో మాకొకటి కరెక్ట్‌గా తెలుసు గదా! ఇప్పుడు ఈ కరెక్ట్ మేము మార్కులు ఎన్నొస్తున్నాయో లెక్క పెట్టుకోలేని కరెక్ట్ తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు టీజీపీఎస్‌ని సంస్కరణలు చేసినాము. బోర్డు సభ్యుల్ని అందరినీ పెట్టేసుకున్నాము. కొత్త చైర్మన్‌ని పెట్టినాము. ఆయన వయస్సు ఇంకొక 4.5 సంవత్సరాలు ఉంది. ఆడ రిటైర్మెంట్ కాడానికని చెప్పుకుంటున్నారు. ఓకే. కానీ మరి సంస్కరణలు ఏం తెచ్చిర్రు టీజీపీఎస్‌లా? రిజల్టు ఇప్పుడు చాలా లేట్‌గా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రాథమిక కీ ఇస్తారు. దానికి ఓఎంఆర్ షీట్ పెట్టరు. హ్మ్. అదేవిధంగా ఫైనల్ కీ వరకు ప్రాథమిక కీ ఇచ్చేసి దాంట్లో అబ్జెక్షన్స్ అంటారు. అబ్జెక్షన్స్ పెడదామంటే అబ్జెక్షన్ ఫార్మాట్ తీసుకోరు. అబ్జెక్షన్ ఫార్మాట్ తీసుకోరు. ఒక అభ్యర్థికి ఇన్ని అబ్జెక్షన్సే పెట్టాలని ఒక లిమిట్ పెడతారు. ఇవన్నీ ఎందుకు? స్కిప్ చేయడానికా? అంటే ఒక వ్యక్తికి చాలా మిస్టేక్స్ దొరకబట్టినప్పుడు నీకెళ్ళి అన్‌లిమిటెడ్‌గా ఎన్నైనా పెట్టుకోరా బాబు. అవసరం ఎన్నైనా తీసేసుకో నువ్వు. ఎన్నైనా గుర్తించు అని పెడితే ఏమవుతాంది? అంటే ఎటు జేసి వాళ్ళ లోపట ఉన్న లోపాలు, వాళ్ళ లోపట ఉన్న తప్పులను మనం గుర్తించద్దు, వెలికి తీయద్దు. ఒకవేళ వెలికితీస్తే ఎక్కడ కోర్ట్ కేసులైతే, ఎక్కడ ఏమైపోతది, ఎక్కడ నోటిఫికేషన్ ఆగిపోతదనే అభద్రత భావం ఎందుకు టీజీపీఎస్సీకి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఎందుకిలా ఒక ఫార్మాట్ ప్రకారం పెట్టమన్నారు. ఆ ఫార్మాట్ అసలు తీసుకుంటలేదు అబ్జెక్షన్‌కి. చాలా ఇబ్బంది అయిపోతుంది పరిస్థితి. ఓఎంఆర్ షీట్ పెట్టండి. త్వరగా ఓఎంఆర్ షీట్ పెట్టండి. ఓఎంఆర్ షీట్ పెడితే ఎంత పారదర్శకత ఉన్నట్టండి. మీరు ఓఎంఆర్ షీట్ పెట్టలేనప్పుడు ఎన్ని అభద్రత ఆలోచనలొస్తాయి ఒక అభ్యర్థికి. మేము ఎగ్జామ్ పెట్టే వాళ్ళనే మీరు నమ్మట్లేదు అని టీజీపీఎస్సీ చైర్మన్ గారంటారు. మరి నమ్మట్లేదంటే మీ దగ్గర మాకు నమ్మకం కలిగించే ఆప్షన్స్ లేవు గదా! నువ్వు ఎగ్జామ్ పెడుతున్నావు, ఓఎంఆర్ షీట్ పెడతలేవు. మాకు ఎట్లా నమ్మకం వస్తది మాకి? నువ్వు ఎగ్జాము రిజల్ట్ ఇస్తావు. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తావు. జనరల్ ర్యాంకింగ్ ప్రకటిస్తావు జీఎల్ఆర్. తర్వాత మీరు 1:2 1:2 పిలుస్తారు. 1:2 వెరిఫికేషన్ అయిపోతది. నెలలు గడుస్తాయి. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు గడతాయి. ఇంతవరకు మళ్ళా 1:1 లేదు. హాస్టల్ వెల్ఫేర్‌లా. ఏ విధమైన నమ్మకం ఏర్పరచుకోవాలి? నిజంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే అభ్యర్థులకు ఒకంత అసహనం వ్యక్తమవుతాంది. మేము రాస్తాం రిజల్ట్స్ టైంకి రాదు. ఇప్పుడు యూపీపీఎస్సీతో పోల్చుకుంటారు కదా మీరు. యూపీపీఎస్సీతో పోల్చుకుంటున్నప్పుడు యూపీపీఎస్సీలో 100% మీరు ఫాలో కాకున్నా ఒక 20% ఫాలో అయినా బెటరే కదా తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు యూపీపీఎస్సీ అంటే దేశం మొత్తం అందరు రాస్తారు. ఇక్కడ అట్లా కాదు కదా. మన దగ్గర రాసేవాళ్ళు 5,00,000 మించుతలేరు. అప్లికేషన్స్ 5,00,000 మించుతలేవు. రాసేవాళ్ళు కేవలం 2,40,000 దాటతలేరు. ఈ 2,40,000 మందికే నువ్వు రిజల్ట్ ఇచ్చే శాతనైతే లేదు. ఈ 2,00,000 మందికే నువ్వు ఓఎంఆర్ షీట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే శాతనైతే లేదు. ఇక నువ్వు ఎగ్జామ్ పెట్టి ఏం లాభం? మళ్ళా నువ్వు ఇంకా డిసెంబర్‌లో మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల సదస్సు పెడతాం మన తెలంగాణ రాష్ట్రంలో అనబడితివి. ఇప్పుడు ఒకటేందంటే బయటికి పోయి మనం గొప్పలు చెప్పుకునుడు కాదు. మన లోపట మన ఇంట్ల మన వ్యవస్థల ఏం జరుగుతుందని సతక్కదిద్దుకున్నప్పుడే నువ్వు బయటికి గొప్పలు చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి టీజీపీఎస్ దగ్గర ఉన్నది. ఎందుకంటే నాకు కూడా అనిపించింది వెబ్‌సైట్‌ల గ్రూప్ థాట్ ఓఎంఆర్ షీట్ పెట్టుంటే అద్భుతంగా ఉండు ఈ రోజున. చాలా మంచి పేరొచ్చు టీజీపీఎస్‌కి. అది పెట్టకపోవడం చాలా ప్రాబ్లమ్ అయితుంది. మళ్ళీ గ్రూప్ 2కి ఇంటర్వ్యూస్ అంటాండ్లు. గ్రూప్ 1కి ఇంటర్వ్యూస్ అంటాండ్లు. గ్రూప్ 2, గ్రూప్ థర్డ్ ఇంటర్వ్యూస్ అంటే ఖబర్దార్ చాలా సీరియస్ అయితది. నేనైతే చెప్తున్నా. నా ఛానల్‌కెళ్ళి కాదు. నేను డైరెక్ట్‌గా రోడ్డెక్కి మరిగా గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళ కోసం ఫైట్ చేసే పరిస్థితి ఏర్పడతది. ఎందుకంటే నేను ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్‌గా నేను మెయిన్స్‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థిగా ఇప్పుడు గ్రూప్ 2లో నేను మెరిట్‌లో ఉండే అభ్యర్థినే. అలా అని కాదు. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కోసం కూడా ఫైట్ చేసే వ్యక్తిని నేను. ఎందుకంటే చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులం కావాలనుకునే ఆశయం కొద్దిమంది హృదయాలలో ఉంటది. కొద్దిమంది ఆలోచనలో ఉంటది. అప్లికేషన్స్ చానా వస్తాయి. రాసేవాళ్ళు తక్కువ ఉంటారు. రాసిన వాళ్ళలల్లా 10% మందే సక్సెస్ సాధిస్తారు. ఆ 10% వాళ్ళని కూడా న్యాయంగా పెట్టండి ఎగ్జామ్. న్యాయంగా నిర్వహించండి. ఏదేమైనా మరొకసారి చెప్తున్నా, ఛానల్ చూసే వారందరూ కూడా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు మన ఛానల్‌లో ఒక వీడియో వస్తది. 1 లేదా 2, 3 వీడియో వస్తాయి. అవన్నీ కూడా మన నిరుద్యోగుల కోసమే వస్తాయి. మీ వెనుతట్టే ఖచ్చితంగా ప్రతి ఇష్యూలో, ప్రతి అంశం పైన మాట్లాడుతూ ఉంటా.
సైనింగ్ ఆఫ్ మీ చిలుకా ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్.